మిస్ వరల్డ్ పోటీలు భాగ్యనగరంలో రాజకీయ మంటలు పుట్టిస్తున్నాయి. పెట్టుబడుల ఆకర్షణతో పాటు టూరిజం ప్రాంతాల ప్రమోషన్ కి కూడా ఇది ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతుంటే ప్రజా సమస్యలన్నీ గాలి కొదిలేసి అందాల పోటీలా అంటూ ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు. మిస్ వరల్డ్ పోటీలపై రాజకీయ వివాదం నెలకొంది. మే 10 నుంచి 31 వరకు హైదరాబాద్ వేదికగా జరగనున్న మిస్ వరల్డ్ పోటీలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ పోటీల్లో 116 దేశాల సుందరీమణులు పాల్గొంటున్నారు. ఇప్పటికే 90 దేశాల భామలు భాగ్యనగరానికి చేరుకున్నారు. వాళ్ళు 3 వారాలు ఈవెంట్ ని ఒక ప్రాంతంలో నడుపుతున్నారు. అండ్ హైదరాబాద్ ఒకటే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని వేరే విశిష్టత పొందిన పర్యాటక ప్రాంతాల్లో కూడా ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ అన్నదాతలపై ఉండదా అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. అందాల పోటీలపై కాదు, రైతుల తిప్పలపై సీఎం రివ్యూ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు అందాల పోటీ మీద చేసిన రివ్యూలు చాలు, రైతుల గురించి ఈ ధాన్యం కొనుగోలు మీద రివ్యూ చేయండి. ఇంకా 3 రోజులు వర్షాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉంది. విద్యార్థులు స్కాలర్షిప్లు అందక రోడ్డెక్కుతుంటే సీఎం మాత్రం అందాల పోటీలంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఎంపీ ఈటెల రాజేందర్. సుందరిమణుల పోటీ జరగడం మేము వ్యతిరేకం కాదు, కానీ ఏది ముందు, బంగారం ముందా బట్టల ముందా అంటే బట్టల ముందా అంటారు. నువ్వు బంగారం ముందా అంటే ఏం చేయాలి? ఉగ్రదాడితో యావత్ దేశం విషాదంలో ఉంటే తెలంగాణలో అందాల పోటీలు ఎందుకని ప్రశ్నిస్తోంది వీహెచ్పీ. అందాల పోటీలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. అందాల కాశ్మీరం హిందువుల రక్తంతో తడిచి యావత్ దేశం విచారంలో ఉంటే తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీల పేరుతోటి అందాలు ఆరబోసేటువంటి పోటీలు నిర్వహించేటువంటి పనిలో నిమగ్నమై ఉన్నది. భారతదేశంలో స్త్రీని ఎంతో గౌరవిస్తామని, అటువంటి దేశంలో అందాల షోలేంటని ప్రశ్నించారు నారాయణ. అందాల పోటీలతో ఎవరికీ ఉపయోగం లేదన్నారు. మన భారత మాత ఎందుకంటా మనం పితృస్వామ్యం మాతృస్వామ్యం ఎందుకు చెప్తున్నాం? మనం తల్లికి ఇచ్చేటువంటి గౌరవం ఏంటి, మహిళకి ఇచ్చేటువంటి గౌరవం ఏంటి? మహిళకి ఇచ్చే గౌరవం తీసుకెళ్లి బీదలు పెట్టి బజారు పాలు చేసి అందాల పోటీలు పెట్టి అపహాస్యం చేస్తారా? అందాల పోటీలతో హైదరాబాద్ తో పాటు తెలంగాణ బ్రాండ్ పెంచుతామని ప్రభుత్వం చెప్తోంటే ఈ పోటీలతో దమ్మిడి ఉపయోగం ఉండదని ప్రతిపక్షాలు బ్యాండ్ వాయిస్తున్నాయి. చివరకు బ్యూటీ అండ్ పొలిటికల్ ఫైట్ ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.